మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ? చెల్లి ఆవకాయ రైస్ చేయమన్నది, అందుకని ఇంకా ఆవకాయ మిక్స్ చేస్తున్నా. ఫస్ట్ రైస్ చేశాక పెడతా, ఎలా ఉంటుందో టేస్ట్ చూసి చెప్పు, సరేనా? సరే. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర వేసేసుకొని, అలాగే కొంచెం ఆవాలు, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు, పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఉల్లిపాయ కట్టేసుకొని వేసుకోండి. 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు. కొంచెం ఫ్రై అయ్యాక ఇది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, మనం చికెన్ కూడా సాల్ట్ వేసుకోవాలి. రుచికి తగిన ఎంత వేస్తాం సాల్ట్ దానికి. ఓకే, ఇప్పుడు అన్నయ్య పోపు అయింది కదా. ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టాము కదా ఆవకాయ రైస్, అది వేసేసుకోవాలి ఇందులో. ఓకే, చూడు మిక్స్ చేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకోండి కొంచెం. ఇప్పుడు సిమ్లో పెట్టాం. ఆవకాయ రైస్ వేస్తాం కదా, ఇలా వేసేసుకున్నాక మిక్స్ చేసేసి 1 మినిట్ అలా సిమ్లో పెట్టేసి ఉంచాలి. తర్వాత ఆఫ్ చేసాక తినేస్తే ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు అంచు టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. తీసుకొని అన్నం నోట్లో